అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో డామినోస్ స్టైల్లో చికెన్ పిజ్జా రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పిజ్జా బేస్ అనేది ఫ్లఫీగా రావడానికి డోని పర్ఫెక్ట్గా ఎలా కలుపుకోవాలి, పిజ్జా సాస్ని కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ చికెన్ని టెండర్గా, జ్యూసీగా, టేస్టీగా మసాలా ఎలా పట్టించి చేయాలి, ఇలా A to Z అన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, డామినోస్ స్టైల్ పిజ్జాని ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. న్యూ ఇయర్కి 4-5 రకాల వంటలు చేసే పని లేకుండా ఈ ఒక్క పిజ్జా చేసి పెడితే చాలన్నమాట. ఇంట్లో వాళ్ళందరూ, ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఫస్ట్ మనం పిజ్జా డో తయారు చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా వేడివేడి మరుగుతున్న నీళ్ళని వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి. పంచదార కరిగేంత వరకు కూడా స్పూన్తో కలుపుతూ మిక్స్ చేయండి. నీళ్లు వేడిగానే ఉంటాయి కాబట్టి పంచదార త్వరగానే కరిగిపోతుంది. పంచదార కరిగిన తర్వాత 2 టీ స్పూన్ల దాకా ఇన్స్టెంట్ ఈస్ట్ ని వేసుకోవాలండి. ఈ ఈస్ట్ అనేది ఆన్లైన్ లో అయినా మీరు పర్చేస్ చేయొచ్చు, లేదంటే సూపర్ మార్కెట్స్ లో కూడా ఇప్పుడు ఈజీగా దొరికేస్తుంది. ఇన్ కేస్ మీరు ఈస్ట్ లేకుండా చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి, వితౌట్ ఈస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి డో అనేది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఈస్ట్ వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తో కలిపేసేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఈస్ట్ అనేది చక్కగా పొంగి ఉంటుందన్నమాట, యాక్టివ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం పిండి వేసుకోవాలి. 2 కప్పుల దాకా మైదా పిండి వేసుకోండి. మైదా పిండికి బదులు మీరు గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. అయితే నేను ఎగ్జాక్ట్గా డామినోస్ స్టైల్లో చేయాలని చెప్పేసి మైదా పిండిని మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేటప్పుడు నీళ్లు కొంచెం కొంచెంగా తడుపుకుంటూ పిండిని కలుపుకోండి. మీరు యూజ్ చేసే వాటర్ కూడా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూడండి, గట్టిగా కలుపుకోకూడదు, కాస్త లూజ్గానే ఉండాలి, లైట్గా స్టిక్కీగా ఉండాలన్నమాట. మరి చేతికి అంటే విధంగా కాకుండా కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. పిండి అలా కలుపుకుంటేనే డామినోస్ స్టైల్లో బేస్ రెడీ అవుతుంది. ఇలా కలుపుకున్న పిండిలోకి 1 లేదా 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను, మీరు ఏ నూనెైనా యూజ్ చేయొచ్చు. ఆయిల్ కి బదులు కరిగించిన బటర్ ని కూడా వాడుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చేత్తో బాగా కలపండి. ఆ తర్వాత పిండిని ఒక ప్లాట్ఫామ్ మీద వేసుకుని బాగా నీట్ చేయాలన్నమాట. కనీసం 2-3 నిమిషాలైనా ఇలా స్ట్రెచ్ చేస్తూ పిండిని బాగా కలపండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్మూత్ డోని తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇలా హ్యాండ్స్తో ఫోల్డ్ చేసేసి టక్ చేసి మనం ముందుగా కలుపుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసి బౌల్లో ఉన్న ఆయిల్ని కాస్త డ్యాప్ చేసేసి డ్రై అయిపోకుండా మూత పెట్టి కనీసం 1 లేదా 2 గంటల పాటు పిండిని ఫర్మెంట్ అవనివ్వాలి. మనం కరెక్ట్గా ఈస్ట్ వేస్తే గనక పిండి అనేది 3 టైమ్స్ పొంగుతుందండి. సో ఈ పిండి ఫర్మెంట్ అయ్యేలోపు మనం చికెన్ ప్రిపరేషన్ అలాగే పిజ్జా సాస్ ప్రిపరేషన్ చేసుకుందాం. పిజ్జా సాస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసుకుని ఫ్రై చేయాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా టమాటా ప్యూరీని వేసుకోండి. 3 లేదా 4 టమాటాలని మెత్తగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పంచదార, 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ దాకా ఒరిగానో లేదంటే మిక్స్డ్ హర్బ్స్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా కారం కూడా వేయండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ ఈ గ్రేవీ అంతా కూడా, ఈ టమాటా ప్యూరీ అంతా కూడా ఒక సాస్ లాగా చిక్కగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిజ్జా సాస్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టెప్లో చికెన్ని మనం కుక్ చేసుకుందాము. ఒక 1/2 కేజీ దాకా బోన్లెస్ చికెన్ తీసుకోండి. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా పౌడర్ ని వేసుకోండి. ఈ స్పైసెస్ తో పాటుగా అరచెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ దాకా ఆయిల్, 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి చికెన్ కి బాగా పట్టించండి. ఇప్పుడు ఈ బౌల్ ని ఫ్రిడ్జ్ లో ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసి రోస్ట్ చేయాలి. చికెన్ చక్కగా టెండర్గా ఉడికిపోవాలండి, అలాగని డ్రైగా అయిపోకూడదు. కొంచెం మాయిశ్చర్ ఉండేటట్టుగా చికెన్ని కుక్ చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూతను పెట్టుకుంటూ మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ చికెన్ని ఉడికించండి. చూడండి, ఇలా చికెన్ టెండర్గా ఉండాలి, ఆయిల్ రిలీజ్ అవుతూ ఉండాలి, అలాగే కొంచెం గ్రేవీ కూడా లైట్గా ఉండాలన్నమాట. మీరు ఈ చికెన్ని తందూరి టైప్లో చేసుకోవాలి అనుకుంటే కాస్త స్మోక్ని కూడా పట్టించుకుని చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చికెన్ని కుక్ చేసుకుని
స్టవ్ ఆపి ప్యాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం పిండి చూద్దాము. పిండి చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలన్నమాట. చేతికి అంటుతుంటే కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని మళ్ళీ పిండిని కొద్దిసేపు నీట్ చేయాలి. ఇప్పుడు ఈ పిండిని 2 లేదా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. నేను తీసుకునే బేస్కి 3 పార్ట్స్ అయితే సరిపోతుంది. సో నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. మీడియం సైజ్ పిజ్జా రావాలి అంటే 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ పిజ్జా డోని మీరు ముందు రోజు కూడా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు, లేదా ఫ్రీజర్లో 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. నేనైతే మొత్తం పిండితో 3 పిజ్జాస్ చేసేస్తున్నానండి. అవెన్లో చేస్తున్నాను, వితౌట్ అవెన్ కూడా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఎందులో పిజ్జాని చేసుకోవాలనుకుంటున్నామో ఆ బేస్ని తీసుకోవాలన్నమాట. నేను స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకున్నాను, అలాగే కేక్ బేక్ చేసుకునే టిన్ ఒకటి తీసుకున్నాను. రెండిట్లో కూడా నేను చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం బేస్కి బటర్ అప్లై చేసుకోవాలి. బాగా బటర్ని పూసేసేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న డోని ఇలా ప్లేట్లో పెట్టి చేత్తోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా చేత్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోగలిగేటట్టుగా మనం పిండి తయారు చేసుకుంటే డామినో స్టైల్ బేస్ అనేది తయారవుతుందన్నమాట. బేస్ కనుక గట్టిగా ఉంటే మీకు ఆ చూయినెస్, ఆ స్పంజీనెస్ రాదండి. సో పిండిని ఇలా కలుపుకుంటేనే మీకు పర్ఫెక్ట్ బేస్ అనేది తయారు చేసుకున్నట్టు. ఇలా బేస్కి ఎడ్జెస్ వరకు కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఎడ్జెస్లో కాస్త థిక్నెస్ ఉండేటట్టుగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఫోర్క్ తీసుకుని కాస్త ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్గా పోక్ చేసుకోండి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిజ్జా సాస్తో పాటుగా 1 టేబుల్ స్పూన్ దాకా మైనస్ కూడా వేయండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనిపైనే మీరు షెజ్వాన్ సాస్ కూడా వేసుకోవచ్చు అండ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. మీ ఆప్షనల్ అన్నమాట. వేసుకోకపోయినా ఏం కాదు. సో ఇలా సాసెస్ని బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. మొజరెల్లా చీజ్ అయితే మీకు డామినో స్టైల్లో లాగా చీజీగా స్ట్రెచీనెస్ బాగుండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా చీజ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన వెజిటబుల్స్ అన్ని కూడా వేసుకోవాలండి. ఇలా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసేసుకుని వేసేసేయండి. నేను టమాటో, ఆనియన్, క్యాప్సికమ్, అలాగే ఆలపినస్ కూడా వేస్తున్నాను. ఆలివ్స్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ వీటిపైన ఇంకొక లేయర్ దాకా చీజ్ ని వేసుకోండి. తర్వాత మనం కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో ఆ చికెన్ ని కూడా పిజ్జా పైన ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసేయండి. దీనిపైన కూడా లైట్ గా 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా చీజ్ ని వేసేసేయండి. ఎడ్జెస్ అనేవి క్రిస్పీగా క్రంచీగా రావాలి అంటే మెల్టెడ్ బటర్ ని కొంచెం తీసుకుని బేస్ కి ఎడ్జెస్ లో అప్లై చేయండి. సో ఇదే విధంగా నేను కేక్ టిన్ లో కూడా అరేంజ్ చేసుకుని పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ ఏమో వితౌట్ అవెన్ బేక్ చేస్తున్నాను. ఈ స్టీల్ ప్లేట్ని అవెన్లో పెట్టి బేక్ చేస్తున్నాను. స్టవ్ మీద బేక్ చేసినా అవెన్లో బేక్ చేసినా ముందుగా 10 minutes పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేశాకే మనం బేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అవెన్లో బేక్ చేసుకోవాలనుకునే వాళ్ళు 170 to 180 degrees దగ్గర 20 to 25 minutes పాటు బేక్ చేసుకుంటే సరిపోతుందండి. అది మీరు తీసుకునే అవెన్ కెపాసిటీ అండ్ టైప్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను ఓటీజీలో 170 degrees దగ్గర 25 minutes బేక్ చేస్తున్నాను. అలాగే నేను లోవర్ ర్యాక్లో పెట్టుకున్నానండి బేస్ చక్కగా కుక్ అవడానికి. వితౌట్ అవెన్ బేక్ చేయాలనుకునే వాళ్ళు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 20 to 25 minutes పాటు బేక్ చేయండి. చీజ్ మొత్తం మెల్ట్ అయ్యి పైన గోల్డెన్ షేడ్లో క్రిస్పీ లేయర్ అడుగున వచ్చేదాకా మనం ఈ పిజ్జాని బేక్ చేసుకోవాలన్నమాట. చూడండి పిజ్జా చక్కగా బేక్ అయిపోయింది. ఆ స్మెల్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఆగట్లేదు అనమాట. ఇలా పిజ్జాని బయటికి తీసుకున్నాక కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని అలాగే ఒరిగానోని పైన స్ప్రెడ్ చేసేసి కట్ చేసేసి తినేసేయచ్చు. వితౌట్ అవెన్ తయారు చేసుకున్న పిజ్జా ఇలా వచ్చిందండి. టేస్ట్లో ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు. కొద్దిగా టెక్స్చర్లో పైన మీకు కలర్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే. అంతేనండి. ఈ కొలతల్లో చక్కగా పిజ్జాని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కొనాల్సిన పని లేదు. ఇంకా చెప్పాలంటే బయట కొన్న దానికన్నా మనం ఇంట్లోనే ఫ్రెష్గా హైజీన్గా అప్పటికప్పుడు చేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మేమైతే న్యూ ఇయర్ కి ముందే ఈ పిజ్జాని టేస్ట్ చేసేసాము, ఎంజాయ్ చేసేసాము. సో ఇలా మీరు కూడా చికెన్ పిజ్జాని న్యూ ఇయర్ కి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.